హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పల్లి ఉండలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి మిరాకిల్లానే పనిచేస్తాయని చెప్పొచ్చు. ఫస్ట్లీ మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక డ్రై అండ్ క్లీన్ ప్యాన్ పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ 1/2 kg పల్లీలు తీసుకొని చేస్తున్నాను. మీకు నచ్చినంత క్వాంటిటీలో మీరు చేసుకోవచ్చు. మనం ఈ పల్లీలు చాలా లో ఫ్లేమ్లో మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేస్తే ఏమవుతాయంటే ఇవి అన్ఈవెన్గా కుక్ అవుతాయండి. అంటే కొన్ని క్రంచీగా ఉంటాయి, కొన్ని మెత్తగా ఉంటాయి. అలా ఉంటే బాగోదు. సో అన్నీ ఈవెన్గా కుక్ అవ్వాలి, ఈవెన్గా ఫ్రై అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే చాలా లో ఫ్లేమ్లో మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయినాక వీటిని వేరే ప్లేట్లోకి తీసేయాలండి. తీసేసినాక అదే ప్యాన్లో కొంచెం మనకు కావాల్సినంత బెల్లం వేసుకొని ఆ బెల్లానికి కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేయాలనండి. నేను ఇక్కడ పెద్ద పెద్ద ముక్కలు తీసుకున్నాను కాబట్టి మూత పెట్టేశాను. అవంతా తొందరగా మెల్ట్ అవుతాయని. మీరు తురిమిన బెల్లం తీసుకుంటే మూత పెట్టవసరం లేదండి. ఇది ఈ ప్రాసెస్ ఇలా అవుతుంటే ఇంకోవైపు నేను ఏం చేశానంటే ఆ రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీలకి పొట్టు తీసేసానండి. అవంతా పొట్టు తీసేసి నీట్గా ఒక పల్లీని 2 పల్లీలుగా ఇలా విడదీసేసానండి. పొట్టు తీసేసి విడదీసిన పల్లీలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు అక్కడ మనకి ఇవి బెల్లం అంతా ఉడికిపోతుందండి. సో ఈ బెల్లం అంతా మనం స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆ బెల్లంలో ఇసుక రాళ్ళు అన్నీ ఉంటాయండి. స్ట్రెయిన్ అవుట్ చేసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్ వాష్ చేసేసుకొని ఆ ప్యాన్లోనే ఈ ముందు స్ట్రెయిన్ అవుట్ చేసుకున్న ఆ బెల్లం వాటర్ ఉంటుంది కదా, ఆ బెల్లం వాటర్ మళ్ళీ వేసి మనం పాకం తీసుకోవాలండి. ఈ పాకం ఎలా ఉండాలంటే వాటర్లో వేస్తే మనకి తీగలుగా రావాలండి. అంటే ఇలా మనం బాల్లా చేస్తే అది బాల్లా చుట్టుకోవాలి. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు. అలా చేసినాక ఈ రోస్ట్ చేసుకున్న పల్లీలు అనేవి అందులో పడేయడమేనండి. అందులో వేసేసి గ్యాస్ వెంటనే ఆఫ్ చేసేస్తే మంచిదండి. ఎందుకంటే అప్పటికే మనకు పాకం వచ్చేసి ఉంటుంది. మనం ఇంకా గ్యాస్ ఆన్ చేసి ఇవన్నీ కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే ఈ పల్లి పట్టి అనేది ఇంకా హార్డ్గా అయిపోద్దండి. ఇలా వేడున్నప్పుడే వేరే ప్లేట్కి పక్కన గీతో గ్రీస్ చేసేసుకొని మొత్తం అదే ప్లేట్లో ఈ చేసుకున్న ఈ పల్లి మిశ్రమాన్ని మొత్తం వేరే ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేయాలండి. ఎందుకంటే అంత వేడిగా ఉన్నప్పుడు మనం వంటలు చుడుతుంటే చేతులు కాలిపోతుంటాయి. సో నేనైతే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అది కొంచెం చల్లారుతుండగా చేతికి కూడా ఘీ బాగా రాసుకొని ఉండలు చుట్టేసానండి. ఇవి చాలా క్రంచీగా వచ్చాయి. మా పాప కూడా చాలా ఇష్టంగా తినింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఈ ఉండలు ఇలా చేసుకోవడం వల్ల చాలా హెల్దీ అండి. ఈవినింగ్ టైం పిల్లలకి మనం ఏవేవో ఫుడ్ పెట్టక్కర్లేదు. రోజుకొక నువ్వులుండ, ఒక పల్లీలుండ ఇస్తే అది చాలా హెల్దీ స్నాక్ అండి. పిల్లలు కూడా అది స్వీట్గా ఉంటుంది కాబట్టి చాలా హ్యాపీగా తినేస్తారు. మా పాపకైతే నేను ప్రతిరోజు అయితే ఈ పల్లి ఉండిస్తాను, కాకపోతే నువ్వులు ఉండిస్తానండి. మిగతా స్నాక్స్ అన్నీ పెట్టేవి చాలా తక్కువ. చూస్తున్నారు కదా ఇక్కడ ఇవి ఎలా చుట్టుకుంటున్నాయో, చాలా బాగా వచ్చాయండి. ఈరోజు నేను చేసిన ఈ పల్లి ఉండలు అయితే మాత్రం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో. మనం ఇలా తయారు చేసుకున్న ఈ ఉండలు ఒక 4 రోజుల వరకు స్టోర్ ఉంటాయండి. చాలామంది ఏం చేస్తారంటే ఈ బెల్లం పాకం పట్టినప్పుడే దాంట్లో ఇలాచీ పౌడర్ వేస్తారండి. కానీ మా ఇంట్లో ఎవరు ఆ ఇలాచీ పౌడర్ వేస్తే ఆ ఫ్లేవర్ నచ్చదు. సో అలా తినరండి మా ఇంట్లో.